హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పెరుగన్నం, అదే దద్దోజనం అండి. రెగ్యులర్గా చేసే పెరుగన్నం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు ఒక మెతుకు కూడా మిగిల్చకుండా పూర్తిగా తినేసి శుభ్రంగా క్యారీ తీసేసుకొస్తారండి. పెరుగులో ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, ఎన్నో శరీరానికి అవసరమైన విటమిన్స్ అన్నీ ఉన్నాయండి. ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. పెరుగు తినని వాళ్ళకు కూడా ఇలా ఒకసారి పెరుగన్నం చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అన్నం ఉడికిచ్చేసుకొని ఇలా ఒక గిన్నెతో వేడిగా ఉన్నప్పుడే ఇలా మెదిపేసుకోండి. ఇలా అన్నం బాగా మెదుపుకోవడం వల్ల పలుక్గా లేకుండా కొంచెం ముద్దగా ఉంటుందండి పెరుగన్నము. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అన్నం చల్లారబెట్టేసుకోండి. గరిటెతో ఒకసారి కలిపేసుకొని కాచిన పాలు వెచ్చగా ఉండాలండి, మరి చల్లగా వేయకూడదు. 1.5 టీ గ్లాస్ అండి, మనం టీ తాత అంటాం కదండి, ఆ గ్లాస్తో 1.5 గ్లాసు వేసానండి. వేసి ఇలా మొత్తం అన్నము కలిపేసేయండి. తర్వాత ఈ గరిటె పక్కన పెట్టేసి మనం చేత్తో కలుపుకుందాము. ఇప్పుడు అన్నం బాగా చల్లారిపోయి ఉంటుంది. 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి ఇందులో వేసేయండి. మరి ఎక్కువ వేద్దండి, కమ్మగా ఉండదు. తర్వాత 1 ఇంచి అల్లం ముక్కను తురిమేసుకొని వేసేసుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకోండి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి బాగా ఇలా చేత్తో కలుపుకోండి. గరిటెతో కలిపేదానికంటే మనం చేత్తో కలిపితే ఆ టేస్టే వేరండి. మన పిల్లలకు మన చేతులతో చేస్తే ఆ తృప్తే వేరు. ఇప్పుడు పెరుగు 1/4 లీటర్ వరకు వేస్తున్నానండి. పెరుగు కూడా వేసేసి బాగా ఒకసారి కలిపేసేయండి. పెరుగన్నం మధ్యాహ్నానికి కొంచెం పులుపు ఎక్కుతుంది కదండి, అలా కాకుండా మనం ముందే పాలు వేసాం కదా, గోరువెచ్చని పాలు, అవి వేయడం వల్ల పాలు పెరుగుగా తోడుకుంటుందండి. పిల్లలు లంచ్ చేసే టైంకి పెరుగు పుల్లగా అవ్వకుండా చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడే ఉప్పు కూడా చూసేసుకొని తగ్గిందంటే వేసేసుకోండి. నాకు కొద్దిగా తక్కువైనందుకు వేసాను. ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. ఇలా పోపు గరిటె తీసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసేసుకోండి. తర్వాత ఆవాలు వేయండి. కొద్దిగా ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసేసి కరివేపాకు కూడా వేసేసి స్టవ్ ఆపేసి ఈ తాలింపును పెరుగన్నంలో వేసేసేయండి. తాలింపు ఇందులో వేసేసి ఒకసారి కలిపేసేయండి. నాకైతే పెరుగన్నం అస్సలు నచ్చదండి. యూట్యూబ్లో చూసి ఈ పెరుగన్నం చేశాను. తర్వాత పెరుగన్నం నా ఫేవరెట్ ఫుడ్ అయిపోయిందండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయండి. చివరగా ఇలా దానిమ్మ గింజలు వేసేసుకోండి. చూడండి పెరుగన్నం ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసేదానికే కాదండి, తినేదానికి కూడా అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మా అబ్బాయికి కూడా పెరుగన్నము బాక్స్కి వేయించానండి. సమ్మర్ వస్తుంది కదండి, ఇలా పెరుగన్నం తినడం వల్ల ఒళ్ళు చలువ చేస్తుందండి. హెల్త్కి కూడా పెరుగు చాలా మంచిది, ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుందండి. చూడండి ఇలా పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చారంటే కలర్ఫుల్గా ఉంటుంది. ఒక మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.